ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దత్తాత్రేయ స్వరూపమైన మేడి చెట్టును ఏ విధంగా ఆరాధించాలి, మేడి చెట్టును ఆరాధించటం వలన కలిగే సత్ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ బహుళ దశమి, మధ్యాహ్నం 1:40 వరకు, నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 4:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, కుటుంబ పరంగా చక్కటి అభివృద్ధి, అలాగే దీంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. మొత్తం మీద అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఈ మార్పులకి అనుగుణంగా మీరు ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే తెలియక చేసిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ బంధువులు అలాగే మీ స్నేహితుల ఒక సహాయ సహకారాలు అందటం, దీంతో పాటు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం అనేది మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు హయగ్రీవుని యొక్క స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేయాలి. పాత బకాయిలు తీర్చడం కోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నరకోశ, నరపీడ అధికంగా ఉండటం వలన శారీరకంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీకు గనక భూ సంబంధమైన ఇబ్బందులు ఉన్నా, లేకపోతే మీకు లిటిగేషన్లు లాంటివి ఉన్నా, వీటికి సంబంధించి ఒక పరిష్కార మార్గం మాత్రం గోచరిస్తుంది. వీటన్నిటితో పాటు మీకు కోర్టు సమస్యలు గనక ఉంటే ఈ విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద వీటన్నిటి వల్ల మీకు శారీరకంగా అలసట అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాటన్నిటినీ అధిగమిస్తారు. భూ సంబంధమైన వ్యవహారాలలో అనుకూలత, దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మిథున రాశి వారికి మాత్రం మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా మీ కుటుంబ సభ్యుల ఒక ఆదరణ లభించటం, నూతన వస్తు వాహనాల ప్రాప్తి, దీంతో పాటుగా మీరు స్వగృహం గురించి గనక ఆలోచన చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి మార్పులు, దీంతో పాటు భాగస్వామ్యం వలన లాభం, అలాగే మీరు భూ సంబంధమైన వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం పరిస్థితులలో పెద్దగా మార్పులు అనేవి కనిపించవు. మిథున రాశి వారు ఈరోజు
దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా చక్కటి పురోగతి, దీంతో పాటుగా మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, నూతన వ్యాపారాలు అనుకూలించటం, అలాగే భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు, ఏ పని తలబెట్టినా అది మీకు శుభ ఫలితాలను ఇవ్వటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థికాభివృద్ధి, వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే పూర్తి చేస్తే మీకు లాభం కలుగుతుంది అనుకుంటున్నారో వాటిపైన మీరు దృష్టి సారించే అవకాశాలు, అలాగే వాటి వల్ల మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క కుటుంబం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు కోర్టు సమస్యలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రత్యేకించి అంత అనుకూలత అనేది గోచరించడం లేదు. వీటన్నిటితో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ బంధుమిత్రులను కలుస్తారు, అలాగే విందు వినోదాలు, దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మాత్రం శత్రువుల వలన ఇబ్బందులతో పాటు వీరికి నరఘోష, నరపీడ అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇంకా సింహరాశి వారు ఈరోజు సాయిబాబా వారిని దర్శించుకోవటం, అలాగే సాయిబాబా వారి ధునిలో కొబ్బరికాయ వేయటం వలన నరఘోష, నరపీడ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక ఆదరణ లభించటం, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, మీరు పడుతున్న కష్టానికి శ్రమకి తగిన ఫలితం లభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అనేక పనులు ఏవైతే పూర్తి కావట్లేదని మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్నేహితులు, బంధువులు మీకు సహాయాన్ని అందిస్తారు. మీ సంతానానికి కూడా అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం పేరు పైన పెట్టుబడులు గనక పెడుతూ ఉంటే వాటికి సంబంధించి కూడా తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆస్తులకి సంబంధించి వివాదాలు ఉండటం, లేదా మీ పూర్వీకుల ఆస్తుల గురించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అంతగా ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే ఈ తులారాశికి చెందిన స్త్రీలకి కూడా ఈరోజు పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న స్త్రీలకి మాత్రం ఈరోజు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సంతానం పేరు పైన గనక మీరు స్థిరాస్తులు పెట్టాలి అని ఆలోచిస్తే ఈ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి మాత్రం ఈ రోజు అంతగా ఆశించినట్టుగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగస్తులకి సానుకూలత, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో చక్కటి శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తి కావటం, వీరు చేసిన ప్రతి పనిలోనూ వీరి ప్రతిభా పాటవాలకి గుర్తింపు లభించటం, అలాగే ఆర్థికంగా వీరికి అనుకూలత, కుటుంబ సభ్యులతోటి వీరికి చక్కటి అనుబంధం, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, నూతన భాగస్వామ్యంలో అనుకూలించటం, ఆర్థికంగా పురోగతి, వ్యాపారాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా చేస్తున్న పనులలో మంచి గుర్తింపు లభించటం, దీంతో పాటు మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు, అలాగే అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు ఆనందం కలిగే అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సోదర సోదరీమణులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈరోజు ఆశించినట్టుగా చక్కటి మార్పులు అనేవి కలుగుతున్నాయి. కోరిన విధంగా వీరికి ఈరోజు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. ధనురాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మకర రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఖర్చులని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అయితే ఆర్థికంగా వీరికి ఈరోజు వీరు కోరిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన మీకు శారీరకమైన పీడ అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మెల్లగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మకర రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు, బంధుమిత్రుల్ని కలుస్తారు. అలాగే వీరు దుబారా ఖర్చుని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మకర రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు ఉండటం, అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక స్థిరాస్తి ప్రయత్నాలు చేస్తుంటే అవి సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ బంధువర్గీయులలో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నాలు అనేవి వీరు ఇంకా అధికంగా చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించటం,
స్వామివారికి తులసీమాల సమర్పించటం వలన వీరికి ఇంకా విశేషంగా అభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీనరాశి వారికి కూడా ఉద్యోగస్తులకి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా సదవకాశాలు అనేవి మీకు కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూలత, అలాగే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, స్థిరాస్తులపైన మీకు లాభం కలగాలంటే కూడా ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కనుక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత, అలాగే మీ భాగస్వామ్యం వలన లాభం, స్నేహితుల వలన కూడా మీకు లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, స్థానచలనం వలన లేదా ఇల్లు మారటం వలన కలిగే మార్పులు చేర్పులు అవన్నీ కూడా మీకు శుభం కలిగించటం, దీంతో పాటు మీ సంతానానికి అనుకూలత, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.